అసెంబ్లీకి వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందనే నిబంధన తెరపైకి రావడంతో ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది. ఒకవేళ తమపై అనర్హత వేటు పడితే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే ప్రశ్న వారిలో తలెత్తుతోంది. అందుకే ఈ 4 ఎమ్మెల్యేలు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగానే సభకు హాజరై ప్రజా సమస్యలపై గళం విప్పాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పడేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్లడం లేదనే ప్రశ్న ప్రజల నుంచి, రాజకీయ వర్గాల నుంచి వస్తుంది. అందుకే 4 ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో వేచి చూడాలి. ప్రస్తుతం అధికార కూటమి 164 స్థానాలతో అత్యధిక మెజారిటీ కలిగి ఉంది. వైఎస్ఆర్సీపీలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి కూటమి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే దీనివల్ల వారికి రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా ఆయా నియోజకవర్గాల్లో కూటమిలో అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ కారణం వల్ల ఈ ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో అయోమయంలో ఉన్నారని సమాచారం. అందుకే వారు స్వతంత్రంగా అసెంబ్లీకి వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.